హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఈ స్కీమ్ అనేటువంటిది లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేటువంటిది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్, అది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ ఈ స్కీమ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేటువంటిది చాలా మట్టుకు రావడం జరుగుతుంది అనమాట అండి. వాటిని దృష్టిలో పెట్టుకుని స్కీమ్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేటువంటిది కూడా మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఈ స్కీమ్స్ మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ వీడియోని అంటే ఈ స్కీమ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చూసినట్లయితే ఈ స్కీమ్ సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ మీరు సమాధానం చేయొచ్చు అనమాట అండి. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటంటే ఇటీవల ప్రకటించినటువంటి పిఎం విరాసత్ కా సంవర్ధన్, దీన్ని పిఎం వికాస్ స్కీమ్ అని చెప్పి తెలపడం జరుగుతుంది అనమాట. ఈ పిఎం వికాస్ స్కీమ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఇందులో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. వివరాల్లోకి అంటే ఈ స్కీమ్ సంబంధించినటువంటి ఏ అంశాలు ఈ వీడియోలో మనం చర్చిస్తున్నామని మనం చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటిగా దీనిని ఎవరు ప్రకటించారు, ప్రకటించిన తర్వాత ఇది అమలులో ఉందా లేకపోతే దీన్ని ఇంకా అమలు చేయలేదా, ప్రారంభించలేదా అనేటువంటి వివరణతో పాటుగానే ఏ శాఖ దీనిని అమలు చేస్తుంది, అలాగనే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అలాగనే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి, అలాగనే ఇందులో అంటే పిఎం వికాస్ స్కీమ్ ఏదైతే ఉందో ఇందులో ఇంకా ఏమైనా పథకాలు ఉన్నాయా, ఒకవేళ పథకాలు ఉన్నట్లయితే కనుక ఆ పథకాలకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేటువంటి దాంతో పాటుగానే ఇంకా ఈ పథకానికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా ఈ వీడియో నుంచి చూసుకున్నట్లయితే కనుక ప్రతి స్కీమ్కి లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ వీడియో అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రిలేటెడ్గా ఏదైనా వీడియో తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి క్విజ్ టైం అంటే ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి కంటెంట్ అనేటువంటిది కూడా మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో తద్వారా చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఫ్రేమ్ అవుట్ చేస్తూ మీకు వీడియో అనేటువంటి పొందుపరుస్తాను. కాబట్టి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎలా చదువుకోవాలనేటువంటిది పూర్తి వివరణ మీకు అందజేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైం అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీరు తప్పకుండా కామెంట్ అనేటువంటి చేయండి. మరిన్ని ఇటువంటి ప్రతి ఇంపార్టెంట్ వీడియోకి కింద క్వశ్చన్ రిలేటెడ్ కావాలనుకున్నట్లయినా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా నేను చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా పిఎం విరాసత్ కా సంవర్ధన్, దీన్ని మనం పిఎం వికాస్ స్కీమ్ అని చెప్పి తెలపడం జరుగుతుంది అనమాట. దీనిని ఎవరు ప్రకటించడం జరిగిందని మనం చూసుకున్నట్లయితే కనుక ఇటీవల జరుగుతున్నటువంటి మనకి లోక్సభ సెషన్స్ ఏవైతున్నాయో ఇందులో శ్రీ కిరణ్ రిజిజు గారు దీన్ని ప్రకటించడం జరిగిందనమాట అండి. ఈ కిరణ్ రిజిజు గారు చూసుకున్నట్లయితే కనుక కేంద్ర మైనారిటీ అదే రకంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కిరణ్ రిజిజు గారు ఉండడం జరిగింది అనమాట అండి. ఈయన ఇటీవల జరుగుతున్నటువంటి లోక్సభ సెషన్స్లో పిఎం వికాస్ లేకపోతే పిఎం విరాసత్ కా సంవర్ధన్ అనేటువంటి పథకాన్ని ఈయన ప్రకటించడం జరిగింది, కానీ దీన్ని ఇంకా ప్రారంభించలేదన్నమాట అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రారంభించినప్పుడు దాని తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు గ్యాదర్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ పిఎం విరాసత్ కా సంవర్ధన్ అనేటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఇటీవల జరుగుతున్నటువంటి బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి కదండి. ఈ లోక్సభ సెషన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఈ సెషన్స్లోనే శ్రీ కిరణ్ రిజిజు గారు ప్రకటించడం జరిగింది. ఈయన కేంద్ర మైనారిటీ అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వారు. ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ పథకం ఏదైతే ఉందో ఏ శాఖ అమలు చేస్తుందని చెప్పేసి క్వశ్చన్ అనమాట అండి. ఈ శాఖని ఆల్రెడీ కిరణ్ రిజిజు గారు ఏ శాఖ అని చెప్పాను, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సో ఈ ఈ పథకాన్ని అమలు చేసే శాఖ కూడా మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేటువంటిది దీనిని అమలు చేయడం జరుగుతుంది అనమాట. సో ఒకవేళ మీకు ఏ శాఖ అనేటువంటిది గుర్తు లేకపోతే ఆ స్కీమ్ని ఎవరు ప్రవేశపెట్టారనేటువంటిది మీరు గుర్తున్నట్లయితే కనుక ఎవరైతే ప్రవేశపెట్టారో ఆ రిలేటెడ్ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖకు సంబంధించినటువంటిది ఆ స్కీమ్ అనేటువంటిది అమలు చేయడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట అండి. మెట్టుకు పిఎం విరాసత్ కా సంవర్ధన్ స్కీమ్ని ఏ శాఖ అమలు చేస్తుందంటే మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేటువంటిది అమలు చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ పిఎం వికాస్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటని మనం చూసుకున్నట్లయితే నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా 6 నోటిఫైడ్ మైనారిటీ వర్గాల అభ్యున్నతికి ఇది కృషి చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ నైపుణ్యాలు కూడా చూసుకున్నట్లయితే కనుక మహిళలకు సంబంధించింది అనమాట అండి. మహిళల యొక్క నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, అలాగనే మహిళలతో పాటుగానే పురుషులు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే మెయిన్ చూసుకున్నట్లయితే కనుక మహిళల నైపుణ్యం అభివృద్ధి చేయడం ద్వారా 6 నోటిఫైడ్ మైనారిటీ వర్గాల అభ్యున్నతికి ఇది కృషి చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ పథకంలో మొత్తం ఎన్ని పథకాలు ఇమిడి ఉన్నాయి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్గా రావచ్చు అనమాట అండి. మొత్తం 5 పథకాలు అనేటువంటిది ఈ పిఎం వికాస్ లేకపోతే పిఎం విరాసత్ కా సంవర్ధన్ స్కీమ్లో ఇమిడి ఉండడం జరుగుతుంది అనమాట అండి. 5 పథకాలు ఏంటంటే సీఖో ఔర్ కమావో అనేటువంటి పథకము, నయీ మంజిల్ అనేటువంటిది పథకం, అదే రకంగా నయీ రోషిని అనేటువంటి స్కీము, అలాగనే హమారీ ధరోహర్ అనేటువంటి స్కీమ్, అలాగనే
ఉస్తాద్ స్కీమ్. ఈ 5 స్కీమ్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఈ 5 స్కీమ్స్ సంబంధించినటువంటి మీకు సపరేట్ వీడియో కావాలనుకున్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మీకు చేయడం జరుగుతుంది అనమాట అండి. మెట్టుకైతే ఈ పిఎం వికాస్లో చూసుకున్నట్లయితే లేకపోతే పిఎం విరాసత్ కా సంవర్ధన్లో చూసుకున్నట్లయితే మొత్తం 5 స్కీమ్స్ ఇమిడి ఉంటాయి అనమాట అండి. సీకో ఔర్ కమావో, నయీ మంజిల్, నయీ రోషని, హమారీ ధరోవర్, ఉస్తాద్ అనేటువంటి స్కీమ్స్ ఇందులో ఇమిడి ఉండడం జరుగుతుంది అనమాట. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఈ పిఎం విరాసత్ కా సంవర్ధన్ లేకపోతే పిఎం వికాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక మైనారిటీ మహిళల యొక్క వ్యవస్థాపకత మరియు నాయకత్వ లక్షణాలను ఇది పెంపొందించడం జరుగుతుంది అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది మైనారిటీ మంత్రిత్వ శాఖ చేస్తుంది కాబట్టి మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ఆ మైనారిటీ వర్గాల్లో చూసుకున్నట్లయితే కనుక మరి ప్రాముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటిది అనమాట. మహిళల యొక్క వ్యవస్థాపకత మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగనే చదువుని మధ్యలో మానేసిన వాళ్ళు ఉంటారు కదా, అంటే డ్రాప్ అవుట్ ఉంటుంది కదా, ఆ డ్రాప్ అవుట్ వారు తిరిగి మరలా విద్యను చదువుకోవడం కోసం లేకపోతే వారికి మరలా విద్యను అందించడం అనేటువంటిది ఈ పిఎం వికాస్ లేకపోతే పిఎం విరాసత్ కా సంవర్ధన్ యొక్క ముఖ్య ఉద్దేశాలుగా తెలపడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే మహిళల్లో చదువు మానేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని తిరిగి వారికి విద్యను అందించడం, తద్వారా వారికి ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తూ వారి యొక్క వ్యవస్థాపకత మరియు నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ఈ పిఎం వికాస్ యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ పిఎం విరాసత్ కా సంవర్ధన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కనుక మౌలిక సదుపాయాల కల్పన అనగా విశ్వకర్మ గ్రామాలను ప్రోత్సహిస్తుంది. విశ్వకర్మ గ్రామాలు అంటే వారి యొక్క చేతి పనులు కానీ వారి యొక్క చేతి కళలు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలు కానీ పర్యాటక సంబంధించినటువంటిది కానీ అలాగనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాణిజ్యం కానీ వీటిని విశ్వకర్మ గ్రామాలు అంటారు అనమాట. వాటికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పన ఇది ప్రోత్సహించడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే నేషనల్ మైనారిటీ డెవలప్మెంట్ అదే రకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ NMDFC అందించేటువంటి రుణ కార్యక్రమాలతో లబ్ధిదారులను అనుసంధానించడం ద్వారా క్రెడిట్ లింకేజీని సులభతరం చేయడం జరుగుతుంది అనమాట. NMDFC నేషనల్ మైనారిటీ డెవలప్మెంట్ ఫైనాన్స్ అండ్ కార్పొరేషన్ ఇచ్చేటువంటి ఏదైతే రుణ కార్యక్రమాలు ఉంటాయో వాటిని దీనికి అనుసంధానం చేయడం ద్వారా ఏ విధమైన క్రెడిట్ లింకేజ్ అనేటువంటి సులభతరం చేయడం జరుగుతుంది. అలాగనే లబ్ధిదారుల జీవనోపాధిని పెంపొందించడానికి అని చెప్పేసి EPCH అంటే ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అనేటువంటి ద్వారా మార్కెట్ లింకేజీలకు కూడా మద్దతు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వీరి యొక్క చేతి పనులు విశ్వకర్మ అంటే ఏంటి, చేతి పనులు కళలు వీటికి సంబంధించినటువంటి మార్కెట్ గురించి అని చెప్పేసి EPCH అనేటువంటి హ్యాండ్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి మద్దతు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే వారు తయారు చేసినటువంటి హ్యాండ్ క్రాఫ్ట్ గూడ్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే కళలు ఏవైతే ఉంటాయో వాటిని డైరెక్ట్గా మనము ప్రమోషన్ చేస్తూ అమ్మేటువంటి దానికి ఇస్తుంది. అలాగనే వాటిని తయారు చేయడానికి కావాల్సినటువంటి క్రెడిట్ డబ్బులు కూడా NMDFC ద్వారా అందించడం జరుగుతుంది. NMDFC ద్వారా మనం నిధులు అనేటువంటిది మనం తీసుకోవచ్చు. ఆ తీసుకున్నటువంటి నిధులు ద్వారా చేసినటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో హ్యాండ్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని EPCH ద్వారా మనం మార్కెట్లోకి అమ్మేటువంటి వెసులుబాటు అనేటువంటిది ఈ పిఎం విరాసత్ కా సంవర్ధన్ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి పిఎం విరాసత్ కా సంవర్ధన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇప్పుడు మనం ఈ పిఎం విరాసత్ కా సంవర్ధన్ లేకపోతే పిఎం వికాస్ సంబంధించినటువంటి క్వశ్చన్ అనేటువంటిది క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైంలోకి మనం రావడం జరిగింది అనమాట అండి. క్విజ్లో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే కనుక పిఎం విరాసత్ కా సంవర్ధన్ లేకపోతే పిఎం వికాస్ పథకంలో మొత్తం ఎన్ని పథకాలు ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్ అనమాట. ఆప్షన్ ఏ వచ్చేసి 6, ఆప్షన్ B వచ్చేసి 7, ఆప్షన్ C వచ్చేసి 8, ఆప్షన్ D వచ్చి 5. దీని యొక్క కరెక్ట్ సమాధానం అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేటువంటి చేయండి. ఆప్షన్తో పాటుగానే ఆ పథకంలో ఉన్నటువంటి పథకాలు అంటే ఒకవేళ 6 పథకాలు అన్నారనుకోండి 6 పథకాలను కూడా మీరు కింద నోటిఫై అనేటువంటి చేయండి. తద్వారా మీరు ఎంత మట్టుకు అర్థమైంది అనేటువంటిది నాకు తెలియడం జరుగుతుంది అనమాట అండి. ఇలాగనే మనం చూసినట్లయితే కనుక కొన్నిసార్లు క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే పిఎం వికాస్ని ఎలాబరేట్ చేయమని అంటారు. అంటే ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ అనేటువంటి క్వశ్చన్ కూడా ఇందులో ఇమిడి ఉంది. కాకపోతే ఆల్రెడీ మీకు క్వశ్చన్లో నేను మెన్షన్ చేశాను కాబట్టి దాన్ని అంతగా స్ట్రెస్ అని నోటిఫై అనేటువంటిది మీకు చేయలేదన్నమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్ చేసుకున్నట్లయితే కనుక పిఎం విరాసత్ కా సంవర్ధన్ అనేటువంటి పిఎం వికాస్ పథకాన్ని ఏ శాఖ అమలు చేస్తుంది అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికైతే నేను మీకు ఏ విధమైనటువంటి ఆప్షన్స్ ఇవ్వలేదన్నమాట అండి. జస్ట్ మీరే ఆన్సర్ అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇదండి
పిఎం విరాసత్ కా సంవర్ధన్ లేకపోతే పిఎం వికాస్ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అదే రకంగా క్వశ్చన్స్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మరింత కంటెంట్స్ అనేటువంటిది ఈ రకంగా ఇన్ఫర్మేషన్తో పాటుగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు కావాలనుకున్నట్లయితే కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీ విలువైన కామెంట్స్ అనేటువంటి రకంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సంబంధించినటువంటి కామెంట్ అనేటువంటిది మీరు టైప్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ ఎగ్జామ్స్. బాయ్.